ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడికి వెళ్ళినా మా పరువు పోతుంది. అసలు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నమస్కారం నమస్కారం నమస్కారం. అసలుకి ఎక్కడ చూడు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధవ్ తిరగడం. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. ఆ వీడియోలో చూసే వాళ్ళు మేము ఏం చెప్పుకోవాలి అర్థం కావడం లేదు. రాష్ట్రంలో సోకాల నాయకులు పరువు ఎప్పుడో తీస్తారు. ఇప్పుడు ఎప్పుడో పోయింది రాష్ట్రంలో వైసీపీ పరువు. నాయకులు అందరూ ఎప్పుడో తీస్తారు. దువ్వాడ శ్రీనివాస్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా నిలబెట్టుకుంటూ వచ్చాడు దువ్వాడ శ్రీనివాస్. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. తీసేశారంట. ఎప్పుడో కొంతమంది సోకాల నాయకులు తీసుకున్నారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఏంటి రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజా చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి? తప్పు కదా. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని. మేమే వీడియోలు, నా వీడియోలు తప్పు అంటారేంటి? రోజా గారు ఏం చేశారు? ఎన్ని వీడియోస్ చేయట్లేదు, ఎన్ని డాన్స్ చేయట్లేదు, ఎన్ని జబర్దస్త్ షోలు చేయలేదు, అవన్నీ తప్పు కదా. మా తప్పే, అది కూడా తప్పే కదా. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. స్వామి ఒక షో కదా అది. ఇది కూడా నా ప్యాషన్ అండి, ఇది నా బిజినెస్ అండి. నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నాను. అంత మాట్లాడేసింది అది ఎలా బిజినెస్, ఇదే బిజినెస్. రీల్స్ మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకున్నదా భజన చేయించుకోవాలని. ఒక పెళ్లిలో వీడియో పాప సంగీత్లో తను డాన్స్ చేయడం. ఇట అమ్మోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? తండ్రి సరదాగా డాన్స్ చేస్తుంది నారదమ్మ. ఏ చరిత్ర అండి? ఎవడ ముందు రమ్మనండి. పరువు నోడేస్తే పరువు నష్టం, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కదా. ఈయన పరువు ఎంత, ఈయన బరువు ఎంత అని వేస్తానండి. నా కూతురు పెళ్లిలో నేను డాన్స్ చేశానండి. ఇది నేరమా? ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కూతురు పెళ్ళైనా చేస్తారు, సంగీతంలో చేస్తామండి. ఇంకో కూతురు పెళ్లికి మిమ్మల్ని నేను చేస్తానండి, నా బాధ్యత మాదండి. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. అది మీకేంటి తెలుసు? మాకుంటాయి కదా. మేము ఎందుకు చెప్తున్నాం 5 పిల్లలు చూసుకోవాలని? ఒక ఆలోచన లేకుండా అంటున్నావా? అంటే 5 పిల్లలు మేము చూసుకుంటాం. 5తో షాపింగ్ భగవద్ వెంకన్న దయ్యేది. వీడు ఈ టైప్ లో తగిలాడే. మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు అన్నారు కదా. వెంకన్న వారసుడు అనేది అన్నారు. వెంకన్న దయ్య ఇదేనా? వెంకన్న అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. జత్వాని విషయంలో పార్టీ పరువు పోలేదా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. పోలేదా? చెప్పండి ఆన్సర్. అవసరం మన వరకే. కేసులు పెట్టారు పాపం. మరి ఏం జరిగింది? ఏం జరిగింది మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ఏంటంటే నా బతుకులా అయిపోయింది. తప్పు చేయలేదు. ఇప్పటికీ నేను ఎందుకు చెప్పాలి రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? అది నా మనసు. బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వేధవి. అది నా తత్వం. చూద్దాం మీ మనసు, మీ నాయకుడు అర్థం చేసుకుంటారు లేదని మనం వేచి చూద్దాము. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. అక్కడ ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటది. ఒక టీం మేము వెళ్ళాం అనుకోండి, ఒక 100 మంది అయినా భోజనాలు ఉంటాయి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మేము లేవనుకోండి, 10 మంది మొత్తం సమర్పిస్తున్నారు. మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండండి. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగి పెట్టిండు. నాకు తెలియని షాడో ఉంది. షాడోస్ అన్నీ నాకు తెలుసు. అన్ని తెలుసా? తెలియని షాడో నాకు తెలిసిన షాడోస్ మీకెవరికి తెలియదు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అమ్మో, 2 ప్లేయర్ కాంట్రా ఇది. చాలా హుషారున్నది ఇది. కట్టుకొడుతుంది, నాకే కట్టుకొడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి చేసినా ఆయనలో మీకు ఒక హీరో యాంగిల్ కనిపిస్తుంటుంది కదా. అతను హీరో లాగా అన్ని చేస్తారు కాబట్టి, అంటే అన్ని నిజాయితీగా నీతిగా చేస్తారు.
కాబట్టి ఏదైనా హీరో యాంగిల్ అది నాకే కాదు ఎవరికైనా వాలంటీర్ అని సినిమా తీసి హీరోగా పెట్టేశారు అసలు పార్టీ మీద పిచ్చితో ఆ పార్టీ పథకాలన్నీ చూపించాలని ఆలోచన దాని మీద ₹1 ఖర్చు పెట్టి అది కూడా పార్టీ మీద అభిమానంతోనే తీశాను. నేను కలగనేదాన్ని ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. కలలు కానీ స్వాతంత్రం కూడా లేదు నాకు. పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.